అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 8.1 టాపిక్ నేర్చుకుందాం. ముందే చెప్తున్నా ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీ. నేనైతే ఎంత బేసిక్స్ దిగాలో అంత బేసిక్స్‌కి దిగే చెప్తాను. అయినప్పటికీ బేసిక్స్ రావు అని ప్రాబ్లమ్ అయితే సింపుల్‌గా మ్యాథ్స్ బేసిక్స్ కోర్స్ తీసుకోండి సెట్ అయిపోద్ది. ఓకేనా? మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లోనే ఉంటది. ఇన్‌కేస్ ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించినంత వరకు కూడాను అడ్వాన్స్డ్‌గా చేయాల్సి ఉంటది. పాలిసెట్‌కి సంబంధించి ఏవైనా సరే కోర్స్ కావాలనుకున్నా సరే మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటది. స్టార్టింగ్ నుండి ప్రిపేర్ అయితే మంచిదనమాట. అంతకుమించి ఇంకేమీ లేదు. సో, ఈరోజు డైరెక్ట్‌గా ఎక్సర్సైజ్‌లోకి వెళ్ళడానికన్నా ముందు చిన్న కాన్సెప్ట్ మాట్లాడాలి. ఆ కాన్సెప్ట్ పేరే ఏం పేరంటే పైథాగరస్ థీరం. సో, ఈ పైథాగరస్ థీరం ఏంటి? దీని కథ అనేది కథ చెప్పాలంటే చాలా ఉంది. కథ మనకొద్దు డైరెక్ట్‌గా కాన్సెప్ట్ చెప్తా. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా! ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఏ, బి, సి ఇలా ఉంది కదా! ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఈ సైడ్స్ ఎలా ఉంటాయి? ఏ రిలేషన్‌లో ఉంటాయి అంటే ఉదాహరణకి హైపోటెన్యూస్ ఉంది కదా! ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ ఏసీ ఉంది కదా! ఈ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సమానం తెలుసా? ఇటువైపు సైడ్ యొక్క స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది ఫార్ములా. సో, దీన్ని ఇంకొకలా సింపుల్‌గా రాయాలి అని అంటే ఇంకొక రకంగా రాస్తాను. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఇది ఫార్ములా. సో, ఒక సైడ్ మీకు తెలిసిన ఒక్క సైడ్ తెలియకుండా మిగిలిన 2 తెలిసాయి అనుకోండి. ఈ లెక్కలు చేయడం చాలా ఈజీ. సో, ఇది కాన్సెప్ట్. ఓకే. ఈ కాన్సెప్ట్ చేయాలంటే దీన్ని ఇంకాస్త రివర్స్‌లో మార్చాలంటే స్క్వేర్ అటు వెళ్ళిపోయిందనుకోండి. ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అనమాట. ఇంతే. ఈ యొక్క ఫార్ములాని తిప్పి రాసుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్‌లో చూసుకున్నట్టయితే హైపోటెన్యూస్ అనేది ఏసీ. ఏసీ స్క్వేర్ సైడ్ అనేది ఏబీ, బీసీ. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది కాన్సెప్ట్. అంతే. ఈ యొక్క కాన్సెప్ట్ మీద ఈరోజు లెక్కలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ లెక్క ఏమి ఇచ్చాడో చూద్దాం. సో, ఫస్ట్ లెక్క మనకి ఇక్కడ చాలా ఈజీ లెక్క ఇచ్చాడు. అదేంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. సో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క పేర్లు ఏంటంటే ఏబీసీ. బి దగ్గర రైట్ యాంగిల్ ఉందంట. ఓకేనా? ఏబి డిస్టెన్స్ అనేది 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం బీసీ యొక్క డిస్టెన్స్ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వాడు మనకి అడుగుతుంది ఏంటంటే సైన్ ఏ, కాస్ ఏ, సైన్ సి, కాస్ సి ఇవన్నీ అడిగేస్తాడు కాబట్టి ఈ లెక్కలోన ఇవన్నీ అడుగుతున్నాడంటే మనకి పక్కాగా ఈ థర్డ్ సైడ్ కూడా రావాలి. థర్డ్ సైడ్ రావాలంటే ఇప్పుడే చెప్పాను కదా ఒక ఫార్ములా. అదేంటంటే పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఇక్కడ ఒక సైడ్ ఎంత 24 స్క్వేర్. సో, 24 స్క్వేర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక సైడ్ ఎంత ఉంది 7 స్క్వేర్. మనకు హైపోటెన్యూస్ తెలియదు కదా! అది హెచ్ స్క్వేర్ గానే విడిచిపెట్టేద్దాం. సో, 24 స్క్వేర్ అనేది 576 ప్లస్ 7 స్క్వేర్ అనేది 49. స్క్వేర్ రూట్ ఇటువైపు వచ్చిందనుకోండి రూట్ అవుతది. సో, ఈ స్క్వేర్ అనేది ఇటువైపు వస్తే రూట్ అయింది. సో, 576 49 అంటే 625 వస్తది. 625ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే 25 స్క్వేర్‌గా రాసుకోవచ్చు అనమాట. సో, ఇది 25 అంటే 25 స్క్వేర్ 25 స్క్వేర్ కదా! ఇక్కడ స్క్వేర్‌కి రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకు మిగిలేది 25. అక్కడ ఆన్సర్ ఎంత అంటే 25 అనమాట. సార్ 625కి స్క్వేర్ రూట్ ఎలా 25 వచ్చింది? ఏంటి సార్ దీని కథ? మీరు మాకు చెప్పరా అంటే ఏం లేదు 625ని మీరు సింపుల్‌గా ఈ మెథడ్‌లో చేయొచ్చు. లేదంటే ఎల్‌సీఎం చేసుకుంటూ వెళ్ళండి. మనకు వచ్చే వాల్యూస్ 5/4గా రావచ్చు. లేదంటే 25 స్క్వేర్‌గా వస్తదనమాట. అంతే. ఇది అంతకు మించి పెద్ద కష్టపడాల్సిన పనైతే లేదు. ఓకే. ఇక్కడ ఈ మొత్తం కాన్సెప్ట్‌లో మీరేం నేర్చుకున్నారంటే ఈ పైథాగరస్ థీరంలో అనమాట హెచ్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేశారు 25. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు ఇదే టైప్ ఆఫ్ లెక్కలు చేసేటప్పుడు చాలా సార్లు కొన్ని నంబర్స్ అనమాట మంచి సీక్వెన్స్‌గా వస్తూనే ఉంటాయి. అవేంటో చెప్తాను చూడండి. 7, 24, 25 ఇంకొకటి 3, 4, 5 ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 5, 12, 13 ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. ఇది చాలా ఎక్కువగా వస్తూ ఉంటది. ఆ తర్వాత మిగిలినవి బోల్డ్ వస్తూ ఉంటాయన్నమాట. 8, 15, 17 సో, ఎందుకు సార్ ఇవన్నీ ఇస్తున్నారు అని అంటే మీరు లెక్కలు చేసేటప్పుడు మాటకి కూడాను 7, 24 ఇస్తే 25 వస్తది అనుకోని చెప్పేయండి. 25, 24 వస్తే 7 వస్తది అనుకోని చెప్పేయొచ్చు.
3 4 ఇస్తే నెక్స్ట్ 5 వస్తుందని చెప్పొచ్చు. 5 4 ఇస్తే నెక్స్ట్ 3 వచ్చేస్తదని చెప్పొచ్చు. అంటే లెక్క చేయకుండానే ఇంకొక నెంబర్ ఏమై ఉండొచ్చు అనుకుని ఈజీగా ఈ ట్రిప్లెట్స్ ఉంటే చెప్పొచ్చనమాట. ఇది పాలిసెట్ ఇలాంటి వాటికి మీరు లెక్కలో ప్రతిసారి పైథాగరస్ థియరమ్ వేసుకొని కనిపెట్టాల్సిన అవసరం ఉండదు. ఫాస్ట్‌గా చేసేయొచ్చనమాట. ఇవి వాటికి సంబంధించిన వాటిని ట్రిప్లెట్స్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రిగనోమెట్రీకి సంబంధించినంత వరకు కూడాను ఫస్ట్ లెక్క అనేది చేసేద్దాం. సో మనకు ఫస్ట్ లెక్క ఏమి ఇచ్చాడు? సో ఈ ఫస్ట్ లెక్క వాడు ఏమి ఇచ్చాడంటే సైన్ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సైన్ ఏ యొక్క వాల్యూ చెప్పండి. ఆపోజిట్ సింపుల్గా చెప్పాలంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది ఫార్ములా. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది? ఏ నుండి కదా, ఏ అనే యాంగిల్ ఇంపార్టెంట్. ఏ నుండి కాబట్టి ఫస్ట్ హైపోటెన్యూస్ కింద రాసిద్దాం. హైపోటెన్యూస్ ఎలాగో 25. దాని తర్వాత ఆపోజిట్ సైడ్ మనకు కావాలి. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ 7/25 అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ కాస్ ఏ. సో కాస్ ఏ అడిగాడు కాబట్టి కాస్ ఏ ఎగ్జాక్ట్గా మనకి ఏంటి? హైపోటెన్యూస్. కాకపోతే ఇది అడ్జసెంట్ అనమాట. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆ రకంగా చూసుకున్నట్లయితే హైపోటెన్యూస్ మనకి ఎలాగో తెలుసు 5. అడ్జసెంట్ సైడ్ ఏంటి? సో ఏ నుండి అడిగాడు కదా, ఏ నుండి అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏకి అడ్జసెంట్ సైడ్ ఉంది. ఇది చూస్తే హైపోటెన్యూస్. దీన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఏకి ఆనుకొని తన పక్కన ఉన్నది ఏంటంటే ఇదిగో ఈ ఏబి అనే లైన్. ఏబి లైన్ కాబట్టి ఇది 24 అనమాట. ఓకే, ఇది సెట్. మీరు ఎగ్జామ్లో అడిగితే మాత్రం ఎలా రాయాలి తెలుసా? దీన్ని ఏబి బై ఏసీ అనుకుని రాయాలి. ఏబి బై ఏసీ అనుకుని రాయాలి. ఎక్కడ కూడా ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడ వర్కింగ్ రాయాల్సి వస్తే బీసీ బై ఏసీ అనుకుని రాయాలన్నమాట. ఇది పరిస్థితి. ఇది ఫస్ట్ దానికి సంబంధించినంత వరకు కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ సమ్ చేద్దాం. ఈ సెకండ్ సమ్లోన వీడేం అడుగుతున్నాడు? సైన్ సి అడిగాడు. సైన్ సి కాబట్టి సేమ్ ఫార్ములా అనమాట. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ సైన్ సి, సి నుండి ఇప్పుడు యాంగిల్ చూడాలి. సి నుండి యాంగిల్ చూడాలి కాబట్టి సికి ఆపోజిట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఎంత? హైపోటెన్యూస్ ఏదంటే ఏసీ అనమాట. ఏసీ. సో సికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ 24 కాబట్టి ఏబి అనేది 24 అండ్ ఏసీ అనేది 25 అయిపోయింది. ఇదే లెక్క, ఇంతకుమించి ఏం లేదు. ఇప్పుడు కాస్ సి. కాస్ సి ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి కాస్ సి. ఇది సి. సి నుండి అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ కాబట్టి బీసీ. బీసీ యొక్క వాల్యూ ఎంత? 7. బీసీ బై ఏసీ. ఏసీ 7 బై హైపోటెన్యూస్ అనేది 25. ఇదే లెక్క. ఫస్ట్ లెక్క అనేది కంప్లీటెడ్. దీంతో అనమాట సింపుల్గా చేసేవచ్చు, పెద్ద కష్టపడే అవసరం లేదనమాట. దాని తర్వాత నెక్స్ట్ వాడు ఇంకొక క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ సమ్ అనమాట. tan p మైనస్ cot r అడిగాడు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2. వాడు ట్రయాంగిల్లో మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు అనమాట. ఏమి ఇచ్చాడంటే ట్రయాంగిల్లో ఇదొక ట్రయాంగిల్ పేరు ఏం పేరు అంటే PQR అంట. సో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే ఇక్కడ 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ 13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైట్ యాంగిల్ అంటే ఇక్కడ అంట. ఓకే, రైట్ యాంగిల్ అంటే 90 degrees ఇక్కడ. ఇప్పుడు QR మనకు తెలియదు కదా. QR తెలియకపోతే మీరు సింపుల్గా పైథాగరస్ థియరమ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ట్రిప్లెట్స్ ఇప్పుడే చెప్పాను 5 12 13. ఆ రకంగా చేస్తే ఇక్కడ 12 13 ఉంది కానీ ఇంకొక నెంబర్ లేదు. అదే ఏంటంటే 5 అనమాట. ఈ 5 ఇక్కడ వేసవచ్చు. కాకపోతే ఎందుకు పైథాగరస్ థియరమ్ అనేది చేద్దాం. సో పైథాగరస్ థియరమ్ ప్రకారం ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే హైపోటెన్యూస్ ఏంటి? రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది 13 స్క్వేర్ కాబట్టి 13 స్క్వేర్. సైడ్ ఒక సైడ్ ఇచ్చారు కదా, ఇది 12 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ తెలియదు కాబట్టి దీన్ని x స్క్వేర్గా రాసుకుందాం అనమాట. సో 13 స్క్వేర్ని 169గా చేద్దాం. 12 స్క్వేర్ అనేది 144, అది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఉంటున్న తర్వాత ఈ రూట్ దీని మీద పంపించేద్దాం. 9 నుండి 4 తీస్తే 5, 6 నుండి 4 తీస్తే ఇది ఒకటి ఎంత వస్తుందంటే, సో 169 నుండి 144 తీస్తే ఇంకా 16 నుండి 14 తీస్తే 25 ఈజ్ ఈక్వల్స్ టు x అనమాట రూట్. సో ఈ 25ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలేది x ఈక్వల్స్ టు 5 అనమాట. సో ఇక్కడ 5 వస్తుంది. సింపుల్గా ఇక్కడ అయిపోయింది. వీడు ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే tan p మైనస్ cot r. వెరీ సింపుల్ లెక్క. tan p అంటే అర్థం ఏంటి? p నుండి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. p నుండి కదా. tan p అంటే అర్థం ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి pకి ఆపోజిట్ సైడ్ ఏంటంటే p నుండి ఎదురుగా 5.
అడ్జసెంట్ సైడ్ అంటే పీకి అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ 13 కదా, దాని పక్కన పెడితే పీకి అడ్జసెంట్ సైడ్ అనేది 12 అవుతుంది అనమాట. ఇక్కడ కాట్ ఆర్ అన్నారు కదా, కాట్ ఆర్ యొక్క ఫార్ములా ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ అనమాట. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఆ రకంగా మైనస్ చేస్తే ఇక్కడ ఆర్ కదా, ఇప్పుడు ఆర్ నుండి చూద్దాం. tan కాట్ ఆర్ అన్నట్టు కాబట్టి ఆర్ నుండి చూద్దాం. ఆర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఏంటి, తనకు ఆనుకొని ఉన్నది 5. దాన్ని ఆర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఏంటంటే 12 అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే చూడండి, ఇది 5/12, ఇది 5/12, రెండింటిలో నుండి మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 0. ఎంత సింపుల్ లెక్క ఇది. సింపుల్గా ఇక్కడ మీకు ఒక్కటి తెలియాలి. ఈ ఒక్కటి తెలిస్తే సెట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు. ఈ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ థర్డ్ క్వశ్చన్లోన మనకు ఒక వాల్యూ ఇచ్చాడు, సైన్ థీటా. ఓకే, సైన్ ఏ ఈక్వల్స్ టు 3/4 అంట. ఇది మనకు వాడు ఇచ్చిన లెక్క. సో ఈ లెక్క బట్టి మనం ఏమైనా చేయగలమా? ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో ఈ రకంగా ఇస్తే, ఓకే, ఈ రకంగా ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇస్తే సింపుల్గా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఒక్కటి ఇచ్చినా సరే చెక్ చేసేవచ్చు అనమాట. ఏబిసి వాడు మనకి ఏమి ఇచ్చాడు, సైన్ ఏ ఈక్వల్స్ టు 3/4 అన్నారు కదా. మనం ఏ ఇక్కడ అనుకున్నాం కాబట్టి సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది ఫార్ములా. వాడికి 3/4 ఇచ్చాడు. హైపోటెన్యూస్ ఏమొచ్చింది, హైపోటెన్యూస్ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది కాబట్టి అది ఎంత అంటే 4 అంట. సో 4. ఓకే, ఏ నుండి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఏముంది, బీసీ యొక్క సైజ్ ఎంత 3. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఏబి అనేది తెలియాలి. ఏబి తెలియకపోతే సింపుల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, పైథాగరస్ థియరం, h² = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆ రకంగా హైపోటెన్యూస్ అనేది 4² వస్తుంది, సైడ్ అనేది ఒకటి 3² వస్తుంది, ఇంకొకటి మనకు తెలియదు కదా, అది ఎక్స్ పెట్టుకుందాం, x². సో 16 - 9 ఇది ఎక్స్ రూట్ ఓవర్ 16 నుండి 9 తీసామనుకోండి, ఇక్కడ 7 వస్తుంది, √7. సో ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ మనకు వచ్చేది ఏంటంటే √7 అనేది వస్తుంది అనమాట. సో ఇది √7. ఇది కాన్సెప్ట్. ప్రస్తుతానికి ఇవి వచ్చాయి కదా. లెక్కలో వాడు మనకి ఇంకా ఏం అడిగాడు అనేది మనం ఒకసారి చూసిద్దాం. లెక్కలో వాడు మనకి ఇంకేం అడిగాడు అంటే కాస్ ఏ అడిగాడు. కాస్ ఏ అడిగాడు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. లెక్కలో ఇది వీడు అడిగింది ఏ ఇక్కడ ఉంది కదా, ఏ ఇక్కడ యాంగిల్ కాబట్టి ఏ నుండి కాస్ థీటా కాబట్టి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ మనకు సింపుల్గా తెలుసు, అది 4. హైపోటెన్యూస్ ఏ నుండి అడ్జసెంట్ సైడ్ చూడండి, ఏకి తనకు ఆనుకొని ఉన్నది √7 అనమాట. అది హైపోటెన్యూస్ ఎందుకు తీసుకోవట్లేదు, హైపోటెన్యూస్ని ఎవరు తీసుకోవడం అనమాట. హైపోటెన్యూస్ పక్కన పెడితే ఇక్కడ ఇది అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ tan ఏ కూడా అడిగాడు. tan ఏ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆ రకంగా చూస్తే సైన్ ఏలో పైన 3 ఉంది, 3 అడ్జసెంట్లో ఇక్కడ √7 ఉంది, √7. ఇదే కదా, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. దాన్ని చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దీన్ని చూసే మనం చేసేవచ్చు అనమాట. ఇది వెరీ సింపుల్ లెక్క. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4th సమ్ చేద్దాం. ఇక్కడ ఈ 4th సమ్ అనేది కాస్త డిఫరెంట్గా అడిగాడు. ఇది డిఫరెంట్ ఎందుకు అడిగాడు, ఏంటి కదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ డిఫరెంట్గా ఏమడిగాడు అంటే 15 cot A = 8 అంట. సో 15 cot A = 8 అనుకుని అన్నాడు. సో దీన్ని బట్టి మనం ఎలా చేయొచ్చు, ఉదాహరణకి ఇది cot A అని ఒకసారి చూద్దాం. cot A = 15 ఇటువైపు మల్టిపుల్స్ ఇంటూ చేస్తుంది కదా, ఇంటూ అటువైపు పంపిస్తే డివిజన్ చేస్తుంది, 8/15. సో ఇప్పుడు మనం ఒకసారి వేసేద్దాం. ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఏ నుండి కాట్ థీటా యొక్క ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది కాట్ థీటా యొక్క ఫార్ములా. సో ఏకి అడ్జసెంట్ సైడ్ ఇది ఇది హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ మనకు తెలియదు, పక్కన పెడదాం. అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 8 అంట, అండ్ ఆపోజిట్ సైడ్ ఏంటంటే 15 అంట. ఇప్పుడు మనం పైథాగరస్ థియరం అప్లై చేసి మూడోది ఫైండ్ చేద్దాం. h² = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ హైపోటెన్యూస్ మనకి ఇంకా తెలియదు కదా, దీని సంగతి పక్కన నడిస్తే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఇది ఒక 8², ఇదేమో 15². సో ఇక్కడ మీకు స్క్వేర్స్ అనేవి బాగా తెలియాలి. ఎవరికైతే స్క్వేర్స్ బాగా తెలుస్తూ వాళ్ళు బాగా చేయగలరు అనమాట. సో 8² అనేది 64 ప్లస్ 15² అనేది 225 అనమాట. సో h² ఉంది కదా, ఇది ఇంకా ఉంది, హెచ్ ఇక్కడ ఉంచేసి ఈ స్క్వేర్ని ఇటువైపు పంపిస్తే రూట్ అవుతుంది అనమాట. 64 + 25, 225 అంటే 229, 289. ఈ 289 అనేది దేనికి సింబల్ తెలుసా, 17కి సింబల్. 17 యొక్క √² అనమాట. సో 17² అనుకుని రాసి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ అనేది 17. ఇప్పుడు మనకు వచ్చేసి హైపోటెన్యూస్ కూడా 17, h = 17. ఇప్పుడు వాడు మనకు లెక్కలో ఏది అడిగినా సరే మనం రాసేవచ్చు. వాడు మనం అడిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
వాడు మనకు అడిగింది ఏంటంటే సైన్ ఏ అడిగాడు. ఓ వెరీ చీప్, చాలా ఈజీ అనమాట. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది పరిస్థితి. ఏ నుండి చూద్దాం. ఏ నుండి ఆపోజిట్ సైడ్ 15, హైపోటెన్యూస్ సైడ్ 17. ఓకే, దాని తర్వాత సీకెంట్ ఏ కూడా అని అడిగాడు. సీకెంట్ ఏ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. ఇది పరిస్థితి. సో ఏ నుండే కదా ఈసారి కూడా అడిగాడు. ఏ నుండి కాబట్టి ఏకి అడ్జసెంట్ సైడ్ 8 బై హైపోటెన్యూస్ ఎలాగో ఇప్పుడు మనం అడిగింది హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి హైపోటెన్యూస్ 17, అడ్జసెంట్ సైడ్ 8. సో ఈ రకంగా అప్పుడప్పుడు రాంగ్స్ వేసుకునే అవకాశాలు వస్తాయి కాబట్టి అస్సలు ఛాన్స్ ఒకటి. ఎగ్జామ్లో మాత్రం ఒకవేళ రాంగ్స్ చేయడానికి అవకాశం ఇచ్చారా దెబ్బ అయిపోద్ది. దయచేసి ఆ తప్పు మాత్రం చేయకండి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. సో ఈ క్వశ్చన్ నెంబర్ 5ని మనం ఒకసారి చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5లో వాడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి ఒకసారి చూద్దాం. సీకెంట్ థీటా ఇచ్చాడు. సీకెంట్ థీటా యొక్క వాల్యూ ఎంత అంటే 13/12 ఇచ్చాడంట. ఓకే, 13/12 ఇది కాన్సెప్ట్. వీడు మనకి ఏం అడుగుతున్నాడంటే మిగిలిన అన్ని రేషియోస్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సీకెంట్ థీటా ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా. దీని యొక్క ఫార్ములా ఏంటంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఈ రెండు మనకి చేతికి ఇచ్చాడు. సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఉదాహరణకి ఇక్కడ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ కదా, మనకి ఇది రైట్ యాంగిల్. ఓకేనా, ఈ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది హైపోటెన్యూస్ కాబట్టి ఇది 13. నెక్స్ట్ థీటా అనేది ఈ రెండిట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం ఇప్పటి వరకు ఏ అనే ప్లేస్ నుండి థీటాలు పెట్టుకొని వస్తున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంది కాబట్టి ఈసారి థీటా ఎక్కడే పెట్టుకుంటాం. సో అడ్జసెంట్ సైడ్ ఏబి అవుతుంది ఇప్పుడు. సో 12. ఇంకా మూడో సైడ్ ఏమొస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రిపులెట్ ప్రకారంగా మనకు 5 అనేది వస్తుంది అనమాట. కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం h² ప్లస్ h² ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనుకుని రాయాల్సిందే. ఓకే, ఇలా రాసిన తర్వాత అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే సైడ్ ఒక సైడ్ అనమాట 12 వచ్చింది, 12². ఇంకొక సైడ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనమాట. ఇక్కడ 5 మనకు తెలియదు కాసేపు దీని సైడ్ కంచుంది. ఇంకొక హైపోటెన్యూస్ అనేది 13². సో 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ రూట్. సో స్క్వేర్ అనేది అది వెళ్ళిపోతే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ 25 వస్తుంది. సో 5² కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది. అప్పుడు మిగిలేదు ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు 5. సో మూడో సైడ్ అనేది మనకు 5 వచ్చింది అనమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు వాడు మనకి మిగిలిన అన్ని రేషియోస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి వెరీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ అన్నిటికన్నా ముందు సీకెంట్ థీటా కదా, సైన్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ థీటా అంటే మీకు తెలుసు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆ రకంగా చేసుకున్నట్లయితే మనకు వచ్చేది ఏంటంటే థీటా 5/13. ఓకే, తర్వాత కాస్ థీటా మీకు ఆల్రెడీ చెప్పాను. సీకెంట్ థీటాకి ఎగ్జాక్ట్గా రివర్స్ అనమాట. అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆ రకంగా చూసుకున్నట్లయితే థీటా నుండి అడ్జసెంట్ సైడ్ 12, థీటా నుండి హైపోటెన్యూస్ ఎలాగో 13. ఇది వెరీ ఈజీ. ట్యాన్ థీటా చేద్దాం. ట్యాన్ థీటా అంటే వెరీ ఈజీ అనమాట. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ ఈ రెండు కాబట్టి 5/12, 5/12. ఇప్పుడు కొసీకెంట్ థీటా చేద్దాం. కొసీకెంట్ థీటా మీకు ఆల్రెడీ చెప్పాను, దీనికి ఆపోజిట్ అనమాట 13/5. కానీ ఎగ్జామ్లో రాయలేం కాబట్టి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఇక నెక్స్ట్ కాస్ థీటాకి సీకెంట్ థీటా ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి మనకు అవసరం లేదు. ఇంకా మిగిలింది ఏంటంటే కాట్ థీటాకి మీకు ఏం చెప్పాను, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇది 5/12 ఉంటే ఇది 12/5 వస్తుంది అనమాట. సో ఇదేంటంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది పరిస్థితి. ఇది క్వశ్చన్ నెంబర్ 5 అనమాట. వెరీ ఈజీ లెక్క, కాకపోతే కొద్దిగా టైం టేకింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చేద్దామంటే ఈసారి ఇంకొక డిఫరెంట్ లెక్క చేద్దాం, కాస్త థియరీ బేస్డ్గా ఉన్న లెక్క. ఈ క్వశ్చన్ నెంబర్ 6 వాడు ఏమి ఇచ్చాడో ఒకసారి లెక్కలో చేద్దాం. లెక్కలో ఏమంటున్నాడు అంటే యాంగిల్ ఏ యాంగిల్ బి ఈ రెండు కూడా ఏంటంటే ఈ రెండు అంటే ఎక్యూట్ యాంగిల్స్ అంట. ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటంటే ఇది ఒక 90 degrees కదా, 90 degrees కన్నా తక్కువ ఉన్న యాంగిల్స్ అన్నింటినీ కూడా ఎక్యూట్ యాంగిల్స్ అంటారు. ఉదాహరణకి ఇది చూడండి ఒక 60 degrees ఉంది, ఇది చూడండి ఒక 40 degrees ఉంది, ఇది చూడండి ఒక 10 degrees ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్యూట్ యాంగిల్స్. ఇలా కాకుండా ఇలా ఉన్నాయి అనుకోండి, ఇది కరెక్ట్గా ఉంటే ఇది 90 degrees, ఇది రైట్ యాంగిల్ అంటారు. అలా కాకుండా ఇంకొక రకంగా ఉన్నాయి, ఇలా ఉండి 90 degrees కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఆబ్ట్యూజ్ యాంగిల్స్ అంటారు. ఇది చూస్తే 110 degrees సంథింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది చూస్తే 160 degrees ఉంటుంది. సో వీటిని అన్నిటి కూడా ఆబ్ట్యూజ్ యాంగిల్స్ అంటారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎక్యూట్ యాంగిల్స్ అనమాట. ఎక్యూట్ యాంగిల్స్ ఏంటి, ఇటు ఏ అండ్ బి అంట. సి దగ్గర ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే ఈసారి రైట్ యాంగిల్ ఉంటుందంట. ఇది సి కదా, సి దగ్గర రైట్ యాంగిల్,
ఇది ఏబి. ఈ ఏబి అనేది ఏ దగ్గర యాంగిల్, బి దగ్గర యాంగిల్, రెండు ఎక్యూట్ యాంగిల్స్. ఓకే. సో ఇంతటి క్లియర్. వాడు మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే కాస్ సి ఈక్వల్స్ టు కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి అంట. ఇది కాన్సెప్ట్ ఇచ్చాడు. సో ఇలా కాన్సెప్ట్ ఇచ్చాడు. వాడు మన క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ చేయమంటున్నాడు. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అనుకుని ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి చేసేద్దాం. దానికే ముందు కాస్ ఏ యొక్క ఫార్ములా ఏంటి? కాస్ ఏ కదా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది కూడాను అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆ రకంగా చేస్తే కాస్ ఏ నుండి అడ్జసెంట్ సైడ్ ఏసీ బై హైపోటెన్యూస్ అనేది మనకి ఏబి, రైట్ యాంగిల్కి ఎదురుగా ఉంది కాబట్టి. ఎక్కడ కూడా అడ్జసెంట్ సైడ్ కాస్ బి నుండి కదా, బి నుండి అడ్జసెంట్ సైడ్ బీసీ. అండ్ హైపోటెన్యూస్ మనకు ఎలాగో తెలుసు కదా, రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది ఏబి. ఏబి క్యాన్సిల్ అయితే ఇంక మనకు మిగిలేదు ఏంటంటే ఏసీ ఈక్వల్స్ టు బీసీ. మీరు ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్లో వీటిలో అన్నిట్లో నేర్చుకుని ఉన్నారు. ఒక రెండు సైడ్స్ ఒక ట్రయాంగిల్లో ఈక్వల్గా ఉన్నాయంటే వాటి యొక్క యాంగిల్స్ కూడాను ఈక్వల్గానే ఉంటాయి. ఉదాహరణకి ఇది ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ యాంగిల్స్ కూడాను ఈక్వల్గానే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ రెండు సైడ్స్ కూడాను, ఇక్కడ ఏసీ అనే సైడ్, బీసీ అనే సైడ్, ఈ రెండు యాంగిల్స్ కూడాను, రెండు సైడ్స్ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ వాటి యొక్క యాంగిల్స్ కూడాను ఈక్వల్గా ఉంటాయి. ఏసీ మధ్య ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ బీసీ ఉంది కదా, ఈ బీసీ అనే ప్లేస్లో మనకు ఒక యాంగిల్ ఏ ఉందనుకుందాం. ఇక్కడ యాంగిల్ ఒక బి ఉంది. ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అనమాట, ఏసీ. సో ఈ సైడ్ ఈ ఏసీ అనేది ఇక్కడ ఒక యాంగిల్ చేసింది. ఉదాహరణకి ఇది యాంగిల్ ఏ అనుకుందాం, ఇక్కడ యాంగిల్ బి అనుకుందాం. ఈ రెండు యాంగిల్స్ కూడా ఇప్పుడు ఈక్వల్. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే టూ సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్ వస్తే వాటి యొక్క యాంగిల్స్ కూడాను ట్రయాంగిల్స్లో ఈక్వల్ ఉంటాయి అనే కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్లో బోల్డ్ లెక్కలు చేశారు. ఇదేం కొత్త ఏం కాదనమాట, చాలా సింపుల్ లెక్కే. ఓకేనా. నెక్స్ట్ ఇంకాస్త 7th సమ్ నుండి ఇంకాస్త ముందుకు వెళ్తున్నాం. ఈ కాస్త ముందుకు వెళ్ళిన దాంట్లోన ఇక మీకు అసలైనవి ట్రిగనోమెట్రీలో ఎవరికైతే బేసిక్స్ రావో వాడు కాస్త ఇబ్బంది పడిపోయే సిచ్యువేషన్స్ వచ్చేసామన్నమాట. 7th సమ్ చేద్దాం. 7th సమ్ ఏమంటే cot θ ఈజ్ ఈక్వల్స్ టు 7/8. ఇది వీడు ఇచ్చిన లెక్క. సో వీడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వెంటనే 7/8 కదా cot θ. మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూద్దాం. cot θ 7/8 కాబట్టి మిగిలినవి అంతా చేద్దాం. పైథాగరస్ థియరం ఒకసారి అప్లై చేద్దాం. పైథాగరస్ థియరం అప్లై చేస్తే cot θ యొక్క ఆన్సర్ ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఆ రకంగా చూసుకున్నట్లయితే h² = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ రెండు సైడ్స్ అనమాట. 7² ప్లస్ 8², ఇది h². సో 7² అంటే 49. అదే రకంగా ఇక్కడ 8² అంటే 64 అనమాట. సో ఈ స్క్వేర్ అనేది ఇటువైపు వస్తే రూట్ అవుతుంది. సో 49 + 64 అంటే 9 4 13 3 1 ఉంటుంది. సో 113 √113. సో √113 అనేది వచ్చింది. ఇప్పుడు మన లెక్క అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మన లెక్క. వాడి లెక్కలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఈ √113 అనేది హైపోటెన్యూస్ కాస్త ఇక్కడ రాసుకుందామా, √113. ఓకే. వాడు ఈసారి ఒక పెద్ద లెక్క ఇచ్చాడు. ఆ పెద్ద లెక్క ఏంటో చూద్దాం. 1 + sin θ 1 - sin θ బై 1 + cos θ 1 - cos θ. ఇది వాడు మనకి ఇచ్చిన లెక్క. ఈ లెక్కలో మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఆల్రెడీ ఇది ఒకసారి చూస్తే a + b × a - b ఫార్ములా లేదా, a + b × a - b. ఈ ఫార్ములా ఏం చెప్తుంది? a² - b² అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ a అనేది 1 అయితే b అనేది sin θ, ఇక్కడ కూడా a అనేది 1 అయితే b అనేది sin θ. ఆ రకంగా చేసుకున్నట్లయితే మనకు వచ్చే వాల్యూస్ ఏంటి? 1² - sin² θ. ఇది కూడా చూడండి, 1² - sin cos² θ. ఓకే. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? 1 - ఇక్కడ sin θ అని మనం రాయాలి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఒకసారి వేసుకుంటే మనకు హైపోటెన్యూస్ ఇక్కడ θ తీసుకుందాం, ఇక్కడ యాంగిల్ అనుకుందాం. సో θ ఎక్కడైనా తీసుకోండి, మీ ఇష్టం. రైట్ యాంగిల్ దగ్గర కాకుండా మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోండి, నాకు నో ఆబ్జెక్షన్. ఉదాహరణకు నేనైతే ఎక్కడ తీసుకుంటున్నాను. సో θ ఎక్కడ తీసుకుంటే నాకు అడ్జసెంట్ సైడ్ అనేది 7, ఆపోజిట్ సైడ్ 8, హైపోటెన్యూస్ అనేది √113 వచ్చింది నాకు పైథాగరస్ థియరం వల్ల. ఇప్పుడు నాకు sin θ కావాలి. ఇక్కడ నుండి ఏంటంటే 8/√113. ఓకే. ఇది స్క్వేర్ డివైడెడ్ బై 1 - హైపోటెన్యూస్ కావాలి 7/√113. ఇది హైపోటెన్యూస్ స్క్వేర్. ఈ రెండు చేస్తే 1 - 8² అంటే 64,
రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే మిగిలింది 113 డివైడెడ్ బై 1 మైనస్ 49. ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 113 మిగులుతుంది అంట. ఇది ఇంకా సింపుల్ స్టెప్ కదా. ఈ 113 మల్టిప్లికేషన్ చేస్తే -64 డివైడెడ్ బై ఈ 113 ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 113 మైనస్ 49. ఇక్కడ ఉన్న 113 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మిగిలేదు ఏంటంటే ఈ 113 నుండి 64 తీయాలి. సో ఈ 113 నుండి ఎప్పుడైతే 64 తీసామో దాని యొక్క వాల్యూ మనకి ఏమొస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వాల్యూ చూడండి, 113 నుండి 64 తీస్తే పైన 49 వస్తుంది. ఇక్కడ 113 నుండి 49 తీస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 64 వస్తుంది అనమాట. ఇది లెక్క, అంతే, ఇంతే లెక్క, ఇంకేం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ట్రిగనోమెట్రీ ఎక్కడ యూజ్ అయింది, ఒకే ఒక్కదాని యూజ్ అయింది, సైన్ థీటా యొక్క వాల్యూస్ అప్లై చేయడం మీద యూజ్ అయింది. మిగిలినంతా కూడాను సింపుల్గా ఒకే ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళిపోయింది. అదంతా కూడాను ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్ వాటి మీద వెళ్తూ వెళ్ళింది. ఇది లెక్క. నెక్స్ట్ ఇంకో లెక్క ఏమి ఇచ్చాడు వీడు, సెకండ్ ఇచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7లో సెకండ్ది వాడిచ్చిన వాల్యూస్ ఏంటంటే కాట్ స్క్వేర్ థీటా ఫైండ్ చేయమంటున్నాడు. ఓడి ఏమో కాట్ స్క్వేర్ థీటా ఎంత ఈజీనా, 7/8 అనేది ఆల్రెడీ మనకి ఇచ్చాడు, దీనికి స్క్వేర్ చేయమంటున్నాడు. 49, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, అంతే. సో సింపుల్ లెక్క ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక 8th లెక్క చేద్దాం. ఇక్కడ 8th లెక్కలో ఏమంటున్నాడు అంటే మనకు ఒక వాల్యూ ఇచ్చాడు, 3 tan a అనుకో, 3 cot a అనుకుని ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 8, 3 cot a ఈక్వల్స్ టు 4 అంట. సో ఇవి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం cot a ని రాసుకుంటే cot a ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ cot a కదా, ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది అనమాట. ఇలా డివిజన్ అయింది. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం వేసుకొని మిగిలిన సైడ్ ఏమొస్తుందో చెప్తాం. సో మిగిలిన సైడ్ ఏమొస్తుంది, అడ్జసెంట్ సైడ్ అనేది థీటా ఇక్కడ తీసుకుంటున్నా, అడ్జసెంట్ సైడ్ 4 అయితే ఆపోజిట్ సైడ్ 3, ఇంకా మిగిలిది ఎంతంటే 5 వస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను బోర్డ్ సార్, ట్రిప్లెట్స్ అనుకుని చెప్పాను, 3, 4, 5 అని ట్రిప్లెట్. లేదు నేను చెయ్యాలి అని అనుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకు ఆల్రెడీ సైడ్స్ ఇచ్చాడు, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, రూట్ పెట్టేస్తే హెచ్ అనేది ఉంటుంది. సో 4 స్క్వేర్ అనేది 16, 9, 16 ప్లస్ 9 అనేది 25 అవుతుంది. 25ని 5 స్క్వేర్గా అయితే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేదు అనమాట, 5 అనమాట. అందుకే హైపోటెన్యూస్ అనేది 5 వచ్చింది. ఇప్పుడు మనకు వాడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది అవుతుందా లేదా అనుకుని అడిగాడు అనమాట. ఈ రెండు అవుతాయా లేదా అనుకుని అడిగాడు కాబట్టి దీని నుండి ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. 1 మైనస్ tan థీటా వాల్యూ ఏంటి, 3/4 అనమాట. సో కాట్ థీటా కదా, కాట్ థీటాకి ఎగ్జాక్ట్గా రివర్స్ 3/4, అది కూడా స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 3/4 ఏ. సో ఇది చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. దీన్ని మాత్రం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నా. 1 మైనస్ 9/16, 1 ప్లస్ 9/16, ఇది ఇంకా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నా. 16ని ఇలా ఇంటూ చేస్తే 16 మైనస్ 9/16, 16 ప్లస్ 9/16, 16 క్యాన్సిల్ అవుతుంది. పైన ఎంత వస్తుందంటే 7 వస్తుంది. 16 ప్లస్ 9 అంటే ఇక్కడ 25 వస్తుంది అనమాట. సో ఈ మొత్తాన్ని నాకు సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది 7/25, 7/25. ఇది ఎల్హెచ్ఎస్ సైడ్ రాసుకుంటున్నా, రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటున్నా. ఒకసారి చూడండి, కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ కాస్ థీటా అంటే ఏంటి, థీటా ఇక్కడ ఉంది కాబట్టి 4/5 అనమాట. 4/5కి స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/5 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16/25 మైనస్ ఇక్కడ చూడండి 3/5 కదా, 9/25. ఎప్పుడైతే కింద డినామినేటర్స్ సేమ్ ఉంటాయో అప్పుడు ఏమవుతుంది, మిగిలింది పైన అనమాట. 16 మైనస్ 9/25 చేసేయాలి. 16 నుండి 9 తీస్తే 7/25, 7 వచ్చింది బై 25. ఓహో, ఇది సాల్వ్ చేసినా సరే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 7/25. వాడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ రెండు ఈక్వల్ అవుతాయా లేదా అంటే 100% ఈక్వల్ అవుతున్నాయి. ఈ రెండు కూడాను సేమ్గానే ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా చక్కగా ఈక్వల్ అయిపోతున్నాయి అనుకుని మీరు రాసిస్తే అయిపోతుంది అనమాట లెక్క. ఇప్పుడు 9th సమ్ చేద్దాం. 9th సమ్ ఈసారి ఒక డిఫరెంట్గా అడిగారు. ఈసారి వీడు ఇంకేం డిఫరెంట్గా అడిగాడు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 కదా. ఈ క్వశ్చన్ నెంబర్ 9లో వాడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. tan a యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడంటే tan a ఈక్వల్స్ టు 1/√3 అంట, 1/√3. సో ఇప్పుడు మనం 5 దగ్గర స్థిరం అప్లై చేయాల్సిన టైం వచ్చేసింది. ఓకే, ఇక్కడ అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్
థీటా ఇక్కడ తీసుకుంటున్నా, ఆపోజిట్ సైడ్ నాకు ఎంత అంటే 1, అడ్జసెంట్ సైడ్ అంటే √3. ఇప్పుడు నాకు హైపోటెనస్ కావాలి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 1 + 3 అంటే 4 వచ్చింది. హైపోటెనస్ మీద ఎలాగో స్క్వేర్ ఉంటుంది కదా, ఆ స్క్వేర్ అటు పంపించేస్తాను. అప్పుడు √4 అంటే 2 స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మిగిలినది 2. హైపోటెనస్ అనేది నాకు వచ్చే వాల్యూ 2 ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి వాడు నాకు క్వశ్చన్ ఏం అడిగితే అది నేను చేసేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే sin A ఇంటూ cos C ప్లస్ cos A sin C. ఇది మనకు వాడు అడిగాడు. ఇది ఎలా అడిగాడు కాబట్టి దీని యొక్క వాల్యూస్ వేసేద్దాం. sin A అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 1/2 ఇంటూ cos C అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ √3/2 ప్లస్ ఇక్కడ cos A అంటాడు. ఓహో సారీ, ఇక్కడ ట్రయాంగిల్లో మనం కాస్త డిఫరెంట్గా ఏబిసిడీలు తీసుకోవాల్సిందే, ఏబిసి. సో ఏబిసిగా అన్నాడు కాబట్టి ఒకసారి చూద్దామా. థీటా ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది చాలా డిఫరెంట్గా మారిపోద్ది. sin A ఇప్పుడు ఏ అనే ప్లేస్లో tan A కదా, tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏ ఇక్కడ తీసుకోవాలి. సో ఏ ఇక్కడ తీసుకుంటా, సి ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు లెక్క అనేది వచ్చేస్తుంది. సరిపోయింది కదా, ఏ అనేది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ సరిపోయింది. ఇప్పుడు sin A యొక్క వాల్యూ కావాలి. ఏ అంటే 1/2 cos C. సి నుండి ఇప్పుడు యాంగిల్ చూడాలి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 1/2, ఇది 1/2. ఓకే, ప్లస్ cos A ఇక్కడ నుండి చూడాలి, ఏ నుండి అడ్జసెంట్ సైడ్ √3/2 sin C అంటే ఇక్కడ ఈ పై నుండి చూడాలి, ఈ పై నుండి చూడండి ఏమొస్తుంది, sin C కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ √3/2. ఓడియం ఎంత ఈజీనా, 1 × 1 1, కింద 2 × 2 అనేది 4 ప్లస్ √3 × √3 అనేది ఏమవుతుంది అంటే √3 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కింద 2 × 2 అనేది 4. సో మనకు వచ్చే వాల్యూ అంటే 1/4 + 3/4. కింద 4 సమానంగా ఉన్నాయి కాబట్టి పైన 1/3 1 + 3 చేసేయాలి. 1 + 3 చేస్తే 4/4, 4 1 = 4 1 = సో ఆన్సర్ అనేది 1. సో ఫస్ట్ లెక్క యొక్క ఆన్సర్ మనకు వచ్చింది ఎంతంటే 1. వెరీ ఈజీ లెక్క. ఓకే, నెక్స్ట్ సెకండ్ చేద్దాం. ఈ సెకండ్ది కూడా ఈ మాదిరిగానే ఉంది, cos A ఇంటూ cos C మైనస్ sin A ఇంటూ sin C. ఇది మనకి ఇచ్చిన లెక్క. సో ఇక్కడ ఒకసారి చేసేద్దామా, వాల్యూస్ అప్లై చేద్దామా. cos A నుండి యాంగిల్ చూడాలి, √3 అడ్జసెంట్ సైడ్ √3/2 cos C ఇక్కడ నుండి చూద్దాం, అడ్జసెంట్ సైడ్ 1/2 మైనస్ sin A ఇక్కడ నుండి చూద్దాం, ఏ నుండి కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 1/2 sin C ఇక్కడ నుండి చూద్దాం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ √3/2. √3 × 1 √3, 2 × 2 4 మైనస్ 1 × √3 √3, 2 × 2 4. ఓకే, ఈ రెండు కూడా సేమ్, √3 క్యాన్సిల్ అయితే ఆన్సర్ అనేది 0. సో 9th సమ్ చాలా ఈజీగా ఇచ్చాడు. ఇంత ఈజీ సమ్ ఇచ్చి కూడా చేయమన్నాడంటే మనం ఏం చేయలేం దానికి. ఇంకా లాస్ట్ సమ్ అనుకుంటా, ఐ థింక్ 10th సమ్. సో ఈ 10th సమ్ అనేది మనకు కాస్త డిఫరెంట్గానే ఇచ్చాడు. ఈ 10th సమ్ చేస్తే అయిపోతాయా ఎక్సర్సైజ్, ఒకసారి చూద్దాం. 10th సమ్ చేద్దాం. ఈ 10th సమ్లో వాడు ఏమంటున్నాడంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు ఏం పేరు అంటే పి. రైట్ యాంగిల్ ఎందుకు ఎక్కడ ఉంది, క్యూ. ఇది ఒక ట్రయాంగిల్ అంట, PQR అంట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది క్యూ దగ్గర ఉంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఆర్ ఎక్కడ వేసుకుందాం, ఏది ఎక్కడ వేసుకున్నా పర్లేదు అనమాట. వాడు మనకి ఇచ్చింది ఏంటంటే ఈ PQ + QR రెండు కలిపితే 25 సెంటీమీటర్స్ అనమాట. సో ఇక్కడ PR + QR అనేది 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ PQ యొక్క వాల్యూ ఇస్తాడు, PQ వాల్యూ 5 ఇస్తాడు. నెక్స్ట్ వాడు మనకి ఇచ్చింది ఏంటంటే PR అంటే హైపోటెనస్ ప్లస్ ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే QR అంటే అడ్జసెంట్ సైడ్. ఈ రెండు కలిపితే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 25 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇంకొక సైడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా 2 సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే PR. సో PR ఒక్కటి విడిచిపెట్టేసి మిగిలిన దాంట్లో పంపించేస్తున్నాను, 25 - QR. ఇప్పుడు నాకు వచ్చింది ఏంటంటే నాకు 2 సైడ్స్ తెలుసు, ఒకటి PQ తెలుసు, ఇంకొకటి హైపోటెనస్. PR అంటే హైపోటెనస్ కదా, 25 - QR అనుకో తెలుసు. ఈ రెండు తెలుసు కాబట్టి నాకు మూడో సైడ్ కావాలి. ఇప్పుడు హైపోటెనస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది లెక్క. ఈ లెక్క బట్టి మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం. హైపోటెనస్ అనేది 25 - QR
స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ యొక్క సైడ్ స్క్వేర్ కదా 5 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ నాకు తెలియదు కాబట్టి అది ఎక్స్ స్క్వేర్ అనుకుంటా. ఓకే, ఎక్స్ స్క్వేర్ కన్నా క్యూఆర్ స్క్వేర్ వేసుకోండి బాగుంటుంది. సో క్యూఆర్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ లెక్కలో కూడా క్యూఆర్ ఉంది కదా, దీన్ని బట్టి చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఎలా ఉందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలా ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ ఇది క్యూఆర్ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. ఇక్కడ వరకు సమ్ చేసాం కాబట్టి ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఇంపార్టెంట్ తెలియాలి. అదేంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఆ రకంగా చేస్తే ఇక్కడ చూడండి 25 స్క్వేర్ అనేది 625 ప్లస్ ఇక్కడ క్యూఆర్ ఫార్ములా ఏంటంటే క్యూఆర్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ 25 ఇంటూ క్యూఆర్, ఇది అనమాట. ఇది ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది క్యూఆర్ స్క్వేర్, ఈ రెండు కూడా చూడండి. ఇక్కడ క్యూఆర్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 625 ఉంది కదా, 25 ఇటు పంపించేద్దాం. 625 మైనస్ 25 అంటే తర్వాత 600 వస్తుంది, ఈ తర్వాత విషయం. నెక్స్ట్ ఇది చూడండి 2 ఇంటూ 25 అంటే 50 ప్లస్ 50 క్యూఆర్ని అటువైపు పంపిస్తే పాజిటివ్ 50 క్యూఆర్. ఓకేనా, ఇక్కడ 50 బై క్యూఆర్ అనేది మిగిలిపోతుంది. 51 జా 50 12 జా. సో ఇక్కడ క్యూఆర్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 12 అనమాట. సో 50 క్యూఆర్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ అనేది 12. వాడు మనకి ఇంకా ఏం అడిగాడు అనే లెక్కలో చూసుకున్నట్లయితే లెక్కలో వాడు మనకి సైన్ పి అడిగాడు. సో సైన్ పి అడిగాడు కదా, ఒకసారి చూసేద్దామా అసలు మనకు ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడా. ఒకసారి ట్రయాంగిల్ కూడా వేద్దాం. ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అట్ క్యూ, ఇది పి. పీక్యూ అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 5 అండ్ క్యూఆర్ ఇప్పుడు వచ్చింది 12. అట్ ద సేమ్ టైం ఇది అనేది 6, 5 12 కాబట్టి ఇక్కడ ఇంకొకటి చూద్దాం. పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 కాబట్టి ఇక్కడ మనకు రెండు తెలుసు. పిఆర్ యొక్క వాల్యూ మనకు తెలియదు కదా, పిఆర్ యొక్క వాల్యూలో ఇప్పుడు క్యూఆర్ వచ్చింది కదా, క్యూఆర్ యొక్క వాల్యూ అనేది 25లో 12 వేసాం అనుకోండి, అప్పుడు మనకి ఈ 12 అనేది పంపించేస్తే మనకు ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటంటే 13 అనమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు సైన్ పి అడిగాడు కాబట్టి సైన్ పి చేసేద్దాం. సైన్ పి అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆ రకంగా చూసుకున్నట్లయితే 5 బై పి నుండి అడిగాడా, పి నుండి కాబట్టి ఆపోజిట్ సైడ్ 12 అండ్ బై 13. నెక్స్ట్ వాడు ఇంకేం అడిగాడు, కాస్ పి కూడా అడిగాడు. కాస్ పి అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆ రకంగా పి నుండి కదా అడిగాడు, పి అంటే 5 బై 13. అండ్ లాస్ట్గా చూసుకున్నట్లయితే ట్యాన్ పి మరి స్పెషల్గా రాయాల్సిన అవసరం లేదు, ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి 12/5. ఇది లెక్క. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి క్యూఆర్ వచ్చింది కదా, ఈ క్యూఆర్ని ఇక్కడ డంప్ చేయాలి ఈ ఈక్వేషన్లో. ఇది డంప్ చేయకపోయినా పోతుంది. నెక్స్ట్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 మైనస్ క్యూఆర్గా రాసుకొని వాటి బట్టి లెక్కను సాల్వ్ చేసుకుని వెళ్ళడం. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. అది కూడా చేయలేకపోయామనుకోండి లెక్క అనేది పోతుంది అనమాట. ఇది కాన్సెప్ట్. ఇంకా ఇంకొక లాస్ట్ లెక్క ఉంది, నేను ఇందాక అదొక లాస్ట్ లెక్క అనుకున్నా కానీ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ టైప్ ఆఫ్ లెక్కలు ఒకటి ఇచ్చాడు, అదొకసారి చేసేద్దాం. దాన్ని బట్టి చేస్తే ఈ 11th సమ్కి సంబంధించి అయిపోద్ది. సో ఈ 11th సమ్కి సంబంధించినంత వరకు కూడా ఒకసారి చూస్తే ఫస్ట్ ఏమంటున్నాడు తెలుసా, ట్యాన్ ఏ అంట ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉంటుందంట. ట్యాన్ వాల్యూ యొక్క ఏ యొక్క వాల్యూ అంటే ఏ ప్లేస్లో ఆబ్వియస్లీ యాంగిల్స్ వేయాలి కదా. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాము, ప్రస్తుతానికి ఇది వినండి. ఏ ప్లేస్లో ఆబ్వియస్లీ మనం యాంగిల్స్ వేయాలి కాబట్టి ఈ ఏ అనే ప్లేస్ అంట ఆల్వేస్ ఎలా ఉంటుందంటే 1 ఉంటుందంట. ఉదాహరణకి ట్యాన్ 0 వాల్యూ తీసుకోండి, ట్యాన్ 0 వాల్యూ 0. నెక్స్ట్ దాంట్లో నేర్చుకుంటారు, ఏం భయపడకండి. ట్యాన్ 0 వాల్యూ 0. ట్యాన్ 30 వాల్యూ చూసుకున్నట్లయితే మనకి ఎలాగో 1/√3 వస్తుంది. మీరు క్యాలిక్యులేటర్లో చెక్ చేస్తే దీని యొక్క వాల్యూ 0.something వస్తుంది. అండ్ ట్యాన్ 45 యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే మీకు 1 వస్తుంది. ఇది ఒక్కటే సెట్ అయింది. ట్యాన్ 60 వాల్యూ చూసుకున్నట్లయితే √3 వస్తుంది. ఇది మనకి సంథింగ్ ఎలా వస్తుంది తెలుసు, దీని యొక్క వాల్యూ 1.73 ఇలా రావచ్చు. ఓకే, అండ్ సో ఈ మొత్తం కాన్సెప్ట్ బట్టి మీరేం అడగారంటే వాడు ప్రతిసారి లెస్ దాన్ 1 వస్తుంది అన్నాడు. సో 0 సైడ్ లెస్ దాన్ 1 వచ్చింది, √13 వాళ్ళు ఇలాగే వచ్చింది. కానీ 45 దగ్గరికి వచ్చినప్పుడు ఈక్వల్ అయిపోయింది. 13 దగ్గరికి వచ్చినప్పుడు ట్యాన్ 60 దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం √3 వస్తుంది, అంటే 1.73. సో అన్ని సందర్భాల్లో కాదు, ఇక్కడ ట్యాన్ 60 వచ్చినప్పుడు సిచ్యువేషన్ మారిపోతుంది. కాబట్టి ఫస్ట్ది ఏంటంటే ఫాల్స్. సో ఫస్ట్ సమ్ ఏంటంటే ఫాల్స్ అనే విషయం ఇక్కడ దీన్ని బట్టి అర్థమైపోయింది. ఇది ఫస్ట్ది. దాని తర్వాత సెకండ్ చూద్దాం. సెకండ్ది ఏమంటే సీకెంట్ ఏ ఈక్వల్స్ టు
12/5 ఇచ్చాడు. ఇది రైటా అనుకుని అడుగుతున్నాడు. సో ఇది రైటా రాంగ్ ఏంది అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైనా సరే హైపోటెన్యూస్ అనేది ఎప్పుడు పెద్దగానే ఉండాలి. హైపోటెన్యూస్ పెద్దగా ఉండాలి. ఇక్కడ చూడండి ఇది హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ కదా. ఏమంటున్నాడు హైపోటెన్యూస్ అనేది 12 వచ్చింది. ఓకే, ఇక్కడ నుండి ఏ అనేది తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ అనేది ఇది. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఎప్పుడు పెద్దగా ఉండాలి కాబట్టి హైపోటెన్యూస్ పక్కా పెద్దగానే ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఓకే, సో సెకండ్ది కూడాను రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు థర్డ్ది చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఇది అసలు క్వశ్చనే కాదు. వాడు ఏమంటున్నాడంటే కాస్ ఏ యొక్క ఎబ్రివేషన్ కొసికెంట్ ఏ అనుకుని అడిగినాడు. రాంగ్. కాస్ ఏ, కాస్ థీటా అంటే కాస్ యొక్క ఫుల్ అబ్జర్వేషన్ కొసైన్, కోసైన్ అనమాట. సైన్ థీటా ఉంది కదా, సైన్ థీటాకి కో పెట్టాలి, కోసైన్ అనమాట. కొసికెంట్ థీటా అనేది వేరు, కోసిక్ ఇది వేరు, ఇది సైన్కి ఆపోజిట్ అనమాట. కొసికెంట్ వేరు, కోసైన్ వేరు. సో ఇప్పుడు మనం కాస్ థీటా అనుకో పిలిచేస్తూ ఉంటాం. సో థర్డ్ది కూడాను ఫాల్స్ అనమాట. ఎందుకంటే ఇటు కొసికెంట్ అన్నాడు, కొసికెంట్ కాదు. అండ్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే కాట్ ఇంటూ ఏ రెండు చేస్తే మనకు వచ్చేది కాట్ ఏ అనుకుని అంటున్నాడు. యాక్చువల్లీ ఇది రాంగ్ అనమాట. ఇక్కడ కాట్ ఏ అనేది రెండు వేరు కాదు, రెండు కూడా కలిపితే ఒకటే. ఇది ఒక సింగిల్ ఎంటిటీ అనమాట, ఇది ఒక సింగిల్ ఎంటిటీ కాబట్టి వీడు తెచ్చింది కూడా రాంగ్ అనమాట. అండ్ అన్నిటికన్నా లాస్ట్గా ఫిఫ్త్ది వీడు ఏమంటున్నాడు అంటే కాన్సెప్ట్ సైన్ థీటా అనేది ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇచ్చాడు. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇచ్చాడు కదా, ఇది రైటా అనుకుని అడుగుతున్నాడు. యాక్చువల్లీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇచ్చినప్పుడు ఇది రైటా అంటే ఇది రాంగ్. ఎందుకు చెప్పండి, మనం ఎప్పుడైనా చెప్పుకున్నాం ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ ఎప్పుడు పెద్దగానే ఉండాలి. ఇక్కడ హైపోటెన్యూస్ 3 చిన్నది కదా, 3 చిన్నది కాబట్టి ఇక్కడ వీడు ఇచ్చిన కాన్సెప్ట్ రాంగ్ అనమాట. సో ఇది రాంగ్, ఈ లెక్క అనేది రాంగ్ అనమాట. ఇంతటితో ట్రిగనోమెట్రీ ఎక్సర్సైజ్ 8.1 అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ టాపిక్లో యాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చెప్తాను. సో ఇంతకు ముందు చెప్పాను కదా tan 60 tan 40 ఆ యాంగిల్స్ చెప్తాను, రెడీగా ఉండండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాన్సెప్ట్లో కామెంట్లో అడగండి. ఎవరికైనా పాలిసెట్ ఇలాంటి కోర్సెస్ కావాలి, మేము ఎక్కువ ర్యాంక్స్ కొట్టాలి, లేదంటే ఐఐటి ఫౌండేషన్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. బేసిక్స్ ఎవరికైనా రాకపోతే సింపుల్గానే ఉంటుంది, మన అభిజ్ఞ అకాడమీ యాప్లో కోర్స్ ఉంటుంది, హ్యాపీగా జాయిన్ అయిపోయింది.